నమస్తే. సినిమా, రాజకీయం రెండు వేరు కానీ సినిమాల్లో ఉన్న వాళ్ళకి రెండు ఒకటేలాగా కనిపిస్తూ వస్తుంటుంది. అది తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, మరి ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో టీవీకే అనే పార్టీతోని తలపతి విజయ్ రానున్నారు. అయితే మిగతా విశేషాలు ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త సూపర్ స్టార్స్ కూడా. సో ఆ స్టార్స్ నుంచి రాజకీయ స్టార్స్ లాగా మారుతున్నారు. నిజంగా ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది. నిజంగా సినీ ఇండస్ట్రీకి రాజకీయానికి రెండిటికి కూడా అన్నదమ్ములకున్న సంబంధం ఉంది అని అనిపిస్తుంటుంది. దాని గురించి ఏమంటారు మీరు? ఇది ఇవాళది కాదండి, హాలీవుడ్ నటుడు కూడా ఇలా చేసిన వాళ్ళే. హాలీవుడ్ నటుడు మనకి పేరు గుర్తురావట్లేదు నాకు, రొనాల్డ్ రేగన్ కూడా చేసి సినిమాలకు రాజకీయాల్లో వచ్చిన వాడే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ముఖ్యంగా సినిమా రాజకీయాలకి పెట్టిన పేరు తమిళనాడు అని చెప్పాలి. అప్పుడు కన్నడంకి వచ్చేసరికి ఆ రాజకుమార్ గారు రాజకీయాలకు రాలేదు. పేరు కుమార్ రాజకుమార్ ఉంది కానీ ఆయన దూరంగా ఉన్నారు, ఆ హుందాగా అటుపట్టించారు. కానీ ప్రధానంగా ఏంటంటే తమిళనాడులో మాత్రం సినిమా రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు డిఎంకే అధినేత కరుణానిధి గారు చూసుకున్నా కానీ, ఆ తర్వాత అన్నా డిఎంకే అధినేత ఎంజి రామచంద్ర చూసుకున్నా కానీ, వీళ్ళందరూ అక్కడ చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, పెరియారు నుంచి వచ్చిన వాళ్ళే ఒక దాంట్లో ఉండి విడిపోయారు. అక్కడి నుంచి మొదలైంది. అక్కడ విజయకాంత్ పార్టీ పెట్టాడు, ఫెయిల్ అయ్యారు. జయలలిత గారు పెట్టారు, క్లిక్ అయ్యారు. జయలలిత గారు క్లిక్ అయ్యారు. అంటే ఎంజి రామచంద్ర గారి తర్వాత బాధ్యతలు చేకప్ చేయటం, అక్కడ కూడా చాలా వార్ జరిగింది, ఇంటర్నల్ వారు, ఇవన్నీ చాలా జరిగినాయి. తమిళనాడులో ఎక్కువ ఇది. ఆ తర్వాత విజయకాంత్ పెట్టిన తర్వాత కమల్ హాసన్ గారు పెట్టారు. ఆ రజనీకాంత్ గారు పెట్టాలనుకున్నారు కానీ రాజకీయాలు నా వంటి సరిపడదనుకున్నారు, డ్రాప్ అయిపోయారు. అలాగే కమల్ హాసన్ కూడా దాదాపు ఇక క్రియాశీలక రాజకీయాల్లో లేనట్టుగా చెప్పుకోవాలి. ఓకే, అంటే ఇది వరకట్లాగా అంత ఈజీ కాదు. సినిమా అంటే రాజకీయాలు క్లిక్ అవడం అనేది మన తెలుగునాడు కూడా చూసాం. ఎన్టీ రామారావు గారి తర్వాత అంతగా క్లిక్ అయిన రాజకీయ నటుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పుకోవాలి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినా ఆ తర్వాత ఆయన పార్టీని తీసేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణ గారు కూడా అక్కినే నాగేశ్వర గారు రాజకీయాల జోలికి రాలా. కృష్ణ గారు ఒకసారి గెలిచి మరి ఏలూరు నుంచో ఎక్కడి నుంచో పోటీ చేసి గెలిచి అలా చేసిన వ్యక్తే. ఆ తర్వాత ఆయన కూడా వద్దనుకున్నారు, రాజకీయాలకు తలనొప్పి అనుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారు సినిమా నటుడిగా వచ్చి అక్కడ బాలీవుడ్లో చాలామంది ఉన్నారు. ఆ పేర్లు తమిళనాడులో ఎట్లా ఉంటారో అన్ని పేర్లు మన బాలీవుడ్లో వెతకొచ్చు. శత్రుఘ్న సిన్హా వరకు కూడా చాలామంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా రాజకీయాలు తలనొప్పి అని తర్వాత డ్రాప్ అయిపోయారు. లేటెస్ట్గా ఏంటంటే విజయ్ పేరు తెర మీదకి వచ్చింది. విజయ్ పేరు కూడా దాదాపు 2-3 ఏళ్ళగా అందరి నోళ్ళలో నానుతుంది. ఇదిగో పార్టీ అదిగో పార్టీ అంటున్నారు. ఇవాళ అది కార్యరూపం దాల్చింది. అయితే రీసెంట్గా మనం లియో సినిమా చూసినప్పుడు లియో సినిమాకి సంబంధించినటువంటి ఒక సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సాధారణంగా అంతకుముందు తలపతి విజయ్కి అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇద్దరికి పడదు, కొంత డైలాగ్ వారి ఇద్దరి మధ్య నడుస్తుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే లియోకి సంబంధించిన సక్సెస్ మీట్లో తలపతి విజయ్ అన్నాడు, నాకు తండ్రితో సమానం అంత తోడు రజనీకాంత్ గారు, ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పటికీ ఉండాలి కావాలి అన్నట్టు. అప్పుడే ఒక రాజకీయంగా ఆయన అడుగు వేస్తున్నారేమో అని మన డిస్కషన్ కూడా చేసాం. అయితే ఇదే సందర్భంలో ఇంత త్వరితగతిన పెట్టి ఇప్పుడు 2026 ఎన్నికలకి సిద్ధం కాబోతున్నారేమో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద ఎంతవరకు నిజం అంటారు? ఒక విధంగా విజయ్ పార్టీ పెట్టడం అనేది అక్కడ వ్యాక్యూమ్ ఉంది, మంచి నిర్ణయం. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాలనుకోవడం. విజయ్కి రజనీకాంత్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ అని చెప్పాలి. మరి 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే 2 ఏళ్ళు టైం ఉంది, చాలా టైం ఉంది. మరి ఆ టైంకి ఎందుకంటే స్టాలిన్ గవర్నమెంట్ అక్కడ ఉంది, అటు పక్కన అన్నా డిఎంకే తర్వాత మనకి జయలలిత గారి మరణం తర్వాత ఆ పార్టీ స్థాయి ఎలా మారిపోయిందో, ఒక ప్రతిపక్షం అంటే పవర్ఫుల్ ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాక్యూమ్ ఉంది. విజయ్ విషయంకి వచ్చారు, వాళ్ళ నాన్నగారు ఎస్ఐ చంద్రశేఖర్ గారు సినిమా డైరెక్టరు. మనకి చట్టానికి కళ్ళు లేవు, ఏదో చిరంజీవి గారితో సినిమా చేశారు. ఆయన చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయన తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు. వాళ్ళ అబ్బాయే విజయ్. గతంలోనే ఆయన పార్టీ పేరు పార్టీ కూడా రిజిస్టర్ చేసి మా అబ్బాయి రాజకీయాల కోసం రాబోతుందని ప్రకటించడం, కాదని ఖండించడాలు, తండ్రి కొడుకులు పడదని వార్తలు రావడాలు ఇవన్నీ జరిగినాయి గతంలో. లేటెస్ట్గా ఏంటంటే అది నిజమైంది. ఎందుకంటే ఒక్కోసారి వార్తలు వస్తూ ఉంటాయి. మొత్తానికి తమిళ వేట్రి కజిగం అనే పేరుతో ఏదో టీవీకే పార్టీగా, డిఎంకే పార్టీ అట్టాగో ఒక టీవీకే పార్టీగా వీళ్ళు, అది ఏ స్థాయిలో మరి వేళ్ళనుకుంటుంది. పార్టీ నడపాలంటే అంత మామూలు విషయం కాదు. ఒక పక్క సినిమాలు చేస్తూ
ఇంకొక పక్క రాజకీయాలు చేయడం కూడా చాలా కష్టం. అందుకని విజయ్ ఏం చేశాడంటే, నేను 2 పడవల మీద ప్రయాణం చేయను, కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసేసి వెంటనే రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పేశాడు. కాబట్టి నేను అనుకోవడం ఈ 1 yearలో ఆ సినిమాలు కంప్లీట్ చేస్తారు, కొత్త సినిమాలు అంగీకరించకపోవచ్చు. ఎన్టీ రామారావు గారు 6 నెలల్లోనే పార్టీ అధికారం తీసుకొచ్చారు. కాబట్టి తమిళనాడు రాజకీయాలకి సినిమా వాళ్ళకి అంటే రజనీకాంత్ క్లిక్ అవుతాడా పెట్టుంటే అనేది మనం చెప్పలేము. కమల్ హాసన్ గారు ఫెయిల్ అయ్యారు, మరి అంత స్టార్డమ్ ఉన్న హీరో అని చెప్పాలంటే. మరి విజయ్ విషయంలో స్టాలిన్ లాంటి వ్యక్తిని ఢీకొనటం ఎంతవరకు కరెక్ట్? మన తెలుగులో పవర్ స్టార్ లాగానే మనం అక్కడ విజయ్ని కూడా చూడాల్సి వస్తుంది. మరి పవర్ స్టార్ లాంటి వ్యక్తే అంటే మీటింగ్లు జనాలు వస్తున్నారు, కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎవరితో ఒకరితో పొత్తుతోనో వెళ్తేనే ఆయన క్లిక్ అవుతున్నారు. కానీ విజయ్ సోలోగా వెళ్తే మరి క్లిక్ అవుతాడా లేదా విజయ్ ఎవరితో కలుస్తాడా, ఇలాంటి లెక్కలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. అయితే తమిళ రాజకీయాలు చూసుకుంటే మీరు అన్నట్టు దాదాపు అందరూ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వచ్చేసరికి అలా కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్టీ రామారావు గారు పెట్టినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయాలందరూ కూడా బాగా రాజకీయ ఉద్దండులు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ సినీ రాజకీయాలకి కానీ అక్కడ నార్మల్ రాజకీయాలకి కానీ పెద్దగా వ్యత్యాసం అనేది పెద్దగా ఏమి ఉండదు. ఈ తరుణంగా చూసుకుంటూ పోతే విజయ్ సక్సెస్ ఎంతవరకు భావించవచ్చు? ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వరకు కూడా పార్టీని పెట్టేసి ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో దిగుతున్నా అని అనుకున్న టైంలో ఆరోగ్యపరంగా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి టైంలో ఆయన మనుగడ ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయం? అంటే రజనీకాంత్ విషయానికి వచ్చరికి ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే ఆయన ఏజ్ దాదాపు 70 ఏళ్ళు. ఈ రాజకీయాలని పెద్ద తలనొప్పితో కూడిన వ్యవహారం. ఎంత పెద్ద సూపర్ స్టార్ కానీ మనశ్శాంతి లేకుండా చేస్తాయి రాజకీయాలు. సినిమా రంగంలో ఏంటంటే సినిమా రంగంలో రాజకీయాలు ఉంటాయి కానీ అవి కొంతవరకే పరిమితం, అది తలనొప్పులు తెచ్చిపెట్టవు. కానీ ఈ రాజకీయాలు అలా కాదు. ఆ తట్టుకు నిలబడాలంటే ఆరోగ్యం కూడా సహకరించాలి, తిరగాలి, జనంలోకి వెళ్ళాలి. మంచి అందంగా తెర మీద అందంగా కనిపించే రూపాలు కూడా అందవికారంగా తయారవుతాయి, ఎట్లా ఉన్నా అట్లా తయారవుతాయి. అలాంటప్పుడు మరి విజయ్కి అక్కడ అంటే విజయ్కి పోటీ ఎవరంటే అజిత్తే అక్కడ. ఇక ఒక విధంగా చెప్పాలంటే విజయ్ తప్పుకోవడంతో అజిత్ లేదా ఇంకో హీరోకి అవకాశం ఏర్పడుతుంది అక్కడ. సినిమా రంగంలోకి విజయ్కి ఆల్టర్నేటివ్గా మరి ఏ హీరో నిలబడతాడు ఏంటనేది వేరే హీరో కూడా అవకాశం ఉంటుంది. అంటే అంత మాస్ ఫాలోయింగ్ ఒక అజిత్కి మాత్రమే ఉంది, విజయ్తో ఈక్వల్గా చెప్పాలంటే. కొంతమందికి ఏమో అర్బన్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే, కొంతమందికి ఏమో బయట ఎక్కువ ఉంది రూరల్లో, తమిళనాడుకి వచ్చేసరికి హీరోల పరంగా చూసుకుంటే. ఇక రాజకీయాల పరంగా చూసుకుంటే విజయ్కి ఏంటంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నవాడు కాబట్టి, రజనీకాంత్ ఎట్టా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయాల జోలికి రారు కాబట్టి అటు రజనీకాంత్ ఫ్యాన్స్ని ప్రసన్నం చేసుకుంటూ అటు అజిత్ ఫ్యాన్స్తో కూడా కొంత మనకి ఏంటంటే సినిమాలకు వచ్చి పోటీ కానీ రాజకీయాలకు పోటీ ఉండదు కాబట్టి కొంత అజిత్ని కూడా అందరితోనూ కూడా కలుసుకుంటూ వెళ్ళిపోతే ఒక స్టాలిన్ లాంటి దిగ్గజాన్ని ఢీకొనటం ఈజీ అవుతుంది. లేదా అంత ఆషమాషిగా కాదు. స్టాలిన్ ప్రజారంజక కార్యక్రమాలు చాలా చేపడుతున్నారు అక్కడ. మరి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చింది అక్కడ అళగిరి ఓ పక్క స్టాలిన్ ఓ పక్క, ఇలా తమిళనాడు రాజకీయాలు అలా ఉంటాయి. మరి ఆ తమిళనాడు రాజకీయాల్లో మరి విజయ్ లాంటి యువకుడు రావడం అనేది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే కోరిక కూడా నాకు వాంచి ఉందనే మాటలు కూడా వాడాడు కాబట్టి పెట్టాలనుకుంటే విజయ్కి అవకాశం ఉంది అక్కడ పార్టీ పెట్టాలంటే. ఇంకా వేరే హీరోకి ఎవరికి లేదు, ఇక స్కోప్ లేదు. వేరే వాళ్ళు పెట్టినా క్లిక్ అవ్వరు, ఒక విజయ్కి అవకాశం ఉంది. అయితే పూర్తిగా చెప్పుకోవాలనుకుంటే రాజకీయాలు రాకముందే లియో సినిమా సక్సెస్ మీట్తోనే రజనీకాంత్ ఫ్యాన్స్ని ఆకట్టుకున్నటువంటి ఒక విజయ్ తలపతి అప్పటి నుంచే రాజకీయం స్టార్ట్ చేసేసాడు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. రాజకీయాలకు వచ్చేసరికి లౌక్యం చాలా అవసరం. అది ఆ లౌక్యం విజయ్కి ఉంది, ఓ పక్కన వాళ్ళ నాన్నకి ఉంది. వాళ్ళ నాన్నకి అందరితోనూ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే సీనియర్ దర్శకుడు కాబట్టి అందరితో సినిమాలు చేసిన అనుభవం ఉంది ఆయన. ఇక్కడ మెగాస్టార్ నుంచి అక్కడ సూపర్ స్టార్ల వరకు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తమిళనాడు వరకు మాత్రం చూసుకుంటే. సో చూద్దాం సార్, మొత్తానికి 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాంట్లో విజయ్ తలపతి ఎంతవరకు తన సత్తా చూపిస్తాడో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి 2026 టార్గెట్గా విజయ్ తలపతి టీవీకే పార్టీని అయితే స్థాపించారు. సో మరో తమిళంలో మరో సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చేసాడని చెప్పుకోవాలి.